ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు, అందుబాటు ధరలు, తక్కువ ఈఎంఐలో కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అది కూడా బడ్జెట్ ధరలో ఉండాలని అనుకుంటున్నారా? తక్కువ ఈఎంఐతో కారు కొనే యోచన చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్, ఈ కారు అందుబాటు ధరలో వస్తుంది, ఇంకా మైలేజ్లో కూడా కింగ్. అందుకే మధ్య తరగతి వారికి ఈ కారు అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ అది ఏ కారు, ధర ఎంత, ఈఎంఐ ఎంత పడుతుంది అనే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కారు అనగానే మనకు మారుతి సుజుకి గుర్తుకు వస్తుంది. అందరూ మారుతి కారు కొనాలని అనుకుంటారు, ఎందుకంటే దాని పాపులారిటీ అలా ఉంటుంది కాబట్టి. మారుతి కంపెనీలో చాలా రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనం ఇప్పుడు డిజైర్ కారు గురించి మాట్లాడుకుందాం. దీని మైలేజ్ లీటర్కు 25 కిలోమీటర్లు ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ కారును ఈఎంఐలో కొనాలంటే నెలకు ఎంత చెల్లించాల్సి వస్తుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మారుతి సుజుకి డిజైర్ కారు ధర 6,25,000గా ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే ఆన్ రోడ్ ధర చూసుకుంటే దాదాపు 7.5 లక్షల వరకు ఉంటుంది. మనం ఇప్పుడు ఈ కారును లోన్ తీసుకొని కొనాలంటే ఎంత ఈఎంఐ పడుతుందో తెలుసుకుందాం. మీరు ఒక 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించారని అనుకుందాం. అప్పుడు మీరు బ్యాంకు నుంచి 5.5 లక్షలకు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్ వడ్డీ రేటు 9% ఉంటుందని అనుకుందాం. ఇప్పుడు లోన్ టెన్యూర్ 7 ఏళ్ళు. ఇప్పుడు నెలకు ఈఎంఐ దాదాపుగా 8,850 రూపాయల వరకు పడుతుంది. అయితే ఇది ఫైనాన్స్ కంపెనీని బట్టి మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెలకు 8,850 రూపాయలు అనుకుంటే రోజుకు దాదాపు 300 రూపాయలు పొదుపు చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరు కారు కొనాలని అనుకుంటే మాత్రం దగ్గరలోని షోరూమ్కి వెళ్ళి తెలుసుకోండి. అయితే ఈ కారులో అదిరే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే కారు కొనాలని భావించేవారు మొదటగా చూసేది మైలేజ్. మారుతి అంటే మైలేజ్ అని చాలామంది భావిస్తారు. ఇంకా మారుతి సర్వీస్ కూడా బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎక్కువగా సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. అందువల్ల సులభంగా కారు సర్వీస్ చేసుకోవచ్చు. అందుకే చాలామంది ఈ అంశాన్ని కూడా కారు కొనేటప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. ఇకపోతే భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో ఇది కూడా ఒకటి. దీని స్టైలిష్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఈ కారు ఒక వరం లాంటిది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఈ కారు ఇంజన్ పనితీరు చాలా బాగుంటుంది. ఇది పెట్రోల్తో పాటు సిఎన్జి వేరియంట్లలో కూడా లభిస్తుంది. సిఎన్జి వెర్షన్ అయితే లీటర్కు సుమారు 31 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్లో నడపడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కారు లోపల స్థలం కూడా ఎక్కువే. 5 ప్రయాణికులు హాయిగా కూర్చోవచ్చు. అలాగే వెనుక భాగంలో సామాను పెట్టుకోవడానికి పెద్ద డిక్కీ కూడా ఉంటుంది. భద్రత పరంగా చూస్తే ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక వసతులు ప్రయాణాన్ని మరింత విలాసవంతంగా మారుస్తాయి. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండటం వల్ల ఈ కారును నిర్వహించడం చాలా సులభం. అందుకే సెడాన్ సెగ్మెంట్లో డిజైర్ కారుకు తిరుగులేదు అని చెప్పవచ్చు.